これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో కైజర్ అలెక్సిస్ ని ఎలా మీట్ అయ్యాడో చూసాము. ఇక నెక్స్ట్ వచ్చి లాస్ట్ మ్యాచ్ అయిన ఫ్రాన్స్ వియర్ జర్మనీ మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంగ్లాండ్ కి కూడా లాస్ట్ మ్యాచ్ ఉంది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక నాగి అండ్ రియోని వచ్చి సోషల్ మీడియాలో ఏకీపారేస్తూ ఉంటారు. అలాగే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ కంబ్యాక్ కోసం కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే రియో వాళ్ళ కామెంట్స్ ని చదివి నాగితో, నువ్వు 40 మిలియన్స్ తో సేఫ్ గా ఉన్నావు, కానీ నేనే 6th పొజిషన్ లో ఉన్నాను. అలాగే నా పొజిషన్ వచ్చి చాలా డేంజర్ లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ లో మనం కంబ్యాక్ ఇవ్వకపోతే ఇక్కడతో మన ఫుట్బాల్ లైఫ్ ఎండ్ అయిపోతుందని చెప్తాడు. మీరు ఎవరైనా లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఎపిసోడ్ నాగి మూవీని చూసారా? అందులో లాస్ట్ లో నాగి వరల్డ్ టీమ్ లో ఉండడం చూపిస్తారు. అయితే రియో వచ్చి స్టేడియం లో ఉండడం చూస్తాము. రియో వరల్డ్ టీమ్ లో ఉంటాడా ఉండడా అని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అప్పుడు నాగి వచ్చి సేమ్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఫస్ట్ మ్యాచ్ లో ఈజీగా డిఫీట్ చేసినప్పటి నుంచి నాలో ఓడిపోయిన ఫీలింగ్ ఉంది. కంబ్యాక్ చేయలేకపోతున్నాను. మనం ఇలానే ఉంటే నెంబర్ 1 పొజిషన్ కి అస్సలు రీచ్ అవ్వలేము. కలిసి ఇంప్రూవ్ అవుదామని చెప్తే నెక్స్ట్ మ్యాచ్ లో ఎలాగైనా ఎవల్యూషన్ అయ్యి ఏదో ఒకటి చేయాలని చెప్తాడు. ఇక నాగే ఆరని చూసి నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్తాడు. ఇంకో పక్క నోవా వాళ్ళ టీమ్ తో అఫెన్స్ అండ్ డిఫెన్స్ లో చాలా అటాకింగ్ ఫార్మేషన్స్ తో వాళ్ళని డిఫీట్ చేద్దాము. ప్రపంచంలో సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మీరు నెంబర్ 1 కాలేకపోతే ప్రపంచం మిమ్మల్ని పరిచిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎలాగైనా ఫ్రాన్స్ టీమ్ తో మన మ్యాచ్ ని విన్ అవ్వాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే ఈగో వాళ్ళ టీమ్ తో మాట్లాడడానికి వచ్చి, ఈ ఫేజ్ 2 స్టార్టింగ్ లో మీ ఒరిజినాలిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఒక కీని ఇచ్చాను. ఇక్కడ ఒరిజినాలిటీ అంటే ఏంటో తెలుసా? ఒరిజినాలిటీ అంటే హంగర్ అని. మీరు దేనికైతే చాలా హంగర్ గా ఉంటారో అదే ఒరిజినాలిటీ. ఈ లీగ్ లో విన్ అవ్వాలంటే మీ ఓన్ గోల్స్ ని ఫాలో అయ్యి ప్రతి మ్యాచ్ లో మీ ఓల్డ్ సెల్ఫ్ ని డిస్ట్రాయ్ చేసి న్యూ గా క్రియేట్ అవ్వడము. అలాగే అందరికీ కామన్ గా ఉండే క్వశ్చన్ వచ్చి ఏమవ్వాలని? నార్మల్ ప్లేయర్ అవ్వాలనా? డెస్పరేట్ గా ఈ లీగ్ లో సర్వైవ్ అవ్వాలనా? లేకపోతే నెంబర్ 1 అవ్వాలనా? ఇప్పుడు మీకు ఒరిజినాలిటీ అంటే ఏంటో అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. ఇక మీకోసం ప్రపంచమంతా బయట వెయిట్ చేస్తుంది. షైన్ అవడానికి రెడీగా ఉన్నారా అని చెప్తాడు. ఇక ఇంగ్లాండ్ వియర్స్ స్పెయిన్ మ్యాచ్, జర్మనీ వియర్స్ ఫ్రెంచ్ మ్యాచ్ వచ్చి ఒకే టైంలో స్టార్ట్ అవుతాయి. ఇంకో పక్క వరల్డ్ ఫుట్బాల్ అసోసియేషన్ మీటింగ్ ఉంటుంది. అందులో బ్లూలాక్ టీవీ ఛానల్ కి 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడము, అలాగే బ్లూలాక్ ఫేమస్ అవడం వల్ల ఫుట్బాల్ చాలా ఫేమస్ అయిపోతుంది. అలాగే దాని వల్ల రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల ఫీఫా ప్రెసిడెంట్ కి ఒక ఐడియాని చెప్తే రెవెన్యూ ఎక్కువగా రావడం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఆ ఐడియా ఏంటో ఇంకా రివీల్ చేయలేదు. అలాగే బ్లూలాక్ మెడికల్ రూమ్ లో వచ్చి కొనియామి అబిలిటీస్ ని చెక్ చేసి స్లోగా తన అబిలిటీస్ నోవా అబిలిటీస్ కి రీచ్ అవుతున్నాయని అనరీ చెప్తుంది. ఇక దాని తర్వాత మ్యాచ్ ఆడడానికి వెళ్లిపోతాడు. ఇక నోవా వాళ్ళ టీమ్ తో ఈ టీం యొక్క మాక్సిమం అబిలిటీస్ ని చూడాలని అనుకుంటున్నాను. ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో వాళ్ళు రెడీగా ఉండండి. నేను ఏ మూమెంట్ లో అయినా ప్లేయర్స్ ని రీప్లేస్ చేస్తాను. ఇక వెళ్లి మ్యాచ్ ని విన్ అవ్వండి అని చెప్తాడు. ఇగరాసి ఫైనల్ గా టీమ్ లోకి సెలెక్ట్ అవుతాడు. అలాగే ఈసీ వచ్చి తన మ్యాచ్ లో ఎవాల్వ్ అయిన ప్రతి మూమెంట్ ని గుర్తు చేసుకుని వాళ్ళలోనే నెంబర్ 1 ప్లేయర్ కావాలి, అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటాడు. ఇక గ్రౌండ్ లోకి వెళ్తే షీడో కైజర్ తో మాట్లాడితే ఈసకి రిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. టీమ్ లో రిన్ అండ్ షీడో ఇద్దరు గేమ్ లో ఆడడం చూసి ఈసకి చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక అలెక్సిస్ అండ్ కైజర్ వచ్చి 1-2 పాస్ టెక్నిక్ తో ఆడాలని డిసైడ్ అవుతారు. బట్ షీడో కైజర్ ని స్టాప్ చేయడానికి వస్తాడు, కానీ అలెక్సిస్ కి పాస్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. ఇక మళ్ళీ అలెక్సిస్ వచ్చి కైజర్ కి పాస్ చేస్తే కరాసో వచ్చి ఆ పాస్ ని తీసుకుంటాడు. బట్ సడన్ గా కొనిగామి వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. ఇక బాల్ ఎయిర్ లో ఉంటే టెచ్చు తన స్పీడ్ ని యూజ్ చేసి బాల్ ని తీసుకోవడానికి వెళ్తాడు. బట్ రైజీ తనని స్టాప్ చేసి తన లెగ్ తో కిక్ చేస్తే హియోరి ఆ బాల్ ని తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు, కానీ ఆవోషే తనని స్టాప్ చేస్తాడు. ఇక నానిసే వచ్చి ఆ బాల్ ని రిన్ కి పాస్ చేస్తే సడన్ గా ఈసీ వచ్చి ఆ పాస్ ని తన హెడ్ తో హిట్ చేస్తాడు. ఇక్కడ బోత్ టీమ్స్ వచ్చి హై లెవెల్ డిఫెన్స్ అండ్ ఆఫెన్స్ తో ఆడడం చూసి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్ అవుతారు.
ఇక చాప బాల్ ని త్రో చేస్తే ఆవాసి ఆ బాల్ ని తీసుకొని పక్కనే ఉన్న నానసేకి పాస్ చేస్తాడు. ఇక్కడ పిఎక్సీ గేమ్ ప్లాన్ ని ఈజీగా అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి చార్లెస్ అతన్ని ఫ్రీగా గేమ్ ఆడనివద్దని ఆలోచిస్తూ ఉంటాడు. బికాస్ అతని దగ్గరికి బాల్ వెళ్తే వాళ్ళ ఆఫెన్స్ వచ్చి మొత్తం డిఫరెంట్ గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళని గోల్ చేయకుండా స్టాప్ చేయడము చాలా కష్టం అయిపోతుంది. అందుకే అందరూ అతని మూవ్స్ ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉంటారు. రైచే అతన్ని బ్లాక్ చేసి ఉంటాడు, కానీ బ్యాక్ లో ఉన్న బాల్ ని చూడలేడు. అప్పుడే చార్లెస్ రైచు నుంచి ఎస్కేప్ అయితే బట్ ఈజీగా వచ్చి తనకి ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ లో పాస్ అనేది కావాలని అనుకుంటాడు. అప్పుడే తన టీం పాస్ చేస్తే ఆ టైంలో ఈసాగి పాస్ ని తీసుకోవడానికి వచ్చి లెగ్ తో టచ్ చేస్తాడు. అప్పుడు ఆ బాల్ వచ్చి కైజర్ దగ్గరికి వెళ్తుంది. అయితే చార్లెస్ ఈసగితో నేను గేమ్ ని చూసినట్టు నువ్వు కూడా చూస్తావు కదా, అయితే ఈ మ్యాచ్ ని ఎవరు కంట్రోల్ చేస్తారో చూద్దామని ఈసగిని ఛాలెంజ్ చేస్తాడు. ఇక బాల్ కైజర్ దగ్గర ఉండడం వల్ల అలెక్సిస్ అంటే గ్రిమ్ ని యూజ్ చేసుకుని గోల్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇక పాస్ అలెక్సిస్ కి చేస్తే ఆవోసెస్ షాప్ చేయడానికి రెడీగా ఉంటాడు. అలాగే తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవడానికి టెచ్ వస్తాడు. ఇక అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తే కైజర్ గోల్ చేయడానికి నానసా అండ్ కరాసు వచ్చి అడ్డంగా నిలబడుకుని ఉంటారు. ఒకవేళ వాళ్ళని డిఫీట్ చేస్తే స్టాప్ చేయడానికి బ్యాక్ లో ఇంకో డిఫెండర్ కూడా ఉంటాడు. కానీ కైజరు వాళ్ళ ప్లాన్ మొత్తాన్ని అనలైజ్ చేసి అక్కడ నుంచే గోల్ చేయాలని చూస్తాడు. ఇక డిఫెండర్స్ ముందరికి వెళ్లి నానసాని బాల్ ని తీసుకునేలా చేస్తే అప్పుడు కార్నర్ లోకి గోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ రిన్ అలా చేయనివాడు. అప్పుడే పర్ఫెక్ట్ టైంలో ఆ బాల్ ని స్టిల్ చేస్తాడు. ఇక రిన్ కౌంటర్ అటాక్ చేసి చాలా ఈజీగా తన ప్లేయింగ్ స్టైల్ తో 3 డిఫెండర్స్ ని క్రాచ్ చేస్తాడు. ఇక వాళ్ళ టీం ప్లేయర్స్ వచ్చి నన్ను యూజ్ చేసుకోమని చెప్తారు. ఇక్కడ రిన్ కి నానసేకి మధ్య 15 డేస్ ముందు ఏం జరిగిందో చూపిస్తారు. ఇక నానసే రిన్ దగ్గరికి వెళ్లి మ్యాచ్ లో నన్ను యూజ్ చేసుకో, లేదంటే నా ఫుట్బాల్ లైఫ్ వచ్చి ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. నువ్వు ఏం చేయమంటే అది చేస్తానని చెప్తాడు. బట్ రిన్ వచ్చి నువ్వు బాల్ ని సరిగా కంట్రోల్ చేయలేవు, పాసింగ్ లో షూటింగ్ లో కూడా సరిగా చేయలేవు, నువ్వు నాకు వేస్ట్ అని చెప్తే నేను ఈ లీగ్ లో సర్వైవ్ కావడానికి నేను ఏదైనా చేస్తాను, నీకు హెల్ప్ చేయడం కోసము నన్ను నేను సాక్రిఫైస్ కూడా చేసుకుంటానని చెప్తాడు. దానికి రిన్ వచ్చి నువ్వు నాకు వర్త్లెస్ అని అనిపిస్తే నేను నిన్ను యూజ్ చేసుకోనని చెప్పి అతనికి ట్రైనింగ్ ని అసైన్ చేస్తాడు. అలా రోజు ట్రైనింగ్ చేస్తూ ఉండడం చూస్తాము. ఇక ఒక రోజు రిన్ నానసేని నీ డామినెంట్ లెగ్ ఏదని అడిగితే నేను రైట్ హ్యాండర్ ని కాబట్టి నా డామినెంట్ లెగ్ కూడా రైట్ లెగ్ అని చెప్తే, లేదు నేను ఇచ్చిన ఈ కొంచెం ట్రైనింగ్ లోనే రైట్ లెగ్ కన్నా నీ లెఫ్ట్ లెగ్ తోనే ఇంకా ప్రెసైజ్ గా బాల్ ని కంట్రోల్ చేస్తున్నావు. ఇక నీ బాడీ వచ్చి నార్మల్ అంబిడెక్స్ట్రస్ అని చెప్తాడు. ఇక మ్యాచ్ లో వచ్చి రిన్ నానసేకి పాస్ ఇచ్చి గోల్ చేయడానికి ముందుకు వెళ్లిపోతాడు. ఇక నానసే రిన్ కి పాస్ చేయగానే కైజర్ అంటే ఈసీగా వచ్చి గోల్ చేయకుండా స్టాప్ చేస్తారు. బట్ కైజర్ అంటే ఈసీగా వచ్చి తన గోల్ ని స్టాప్ చేయడానికి వస్తారని రిన్ కి ముందే తెలుసు. అప్పుడు రిన్ ఈసగితో నేను ఇప్పుడు కూడా గోల్ ని షూట్ చేయగలను, జస్ట్ నీ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి బాల్ ని షూట్ చేస్తాడు. బట్ హియోరీ వచ్చి రిన్ ఈసగా అంటే కైజర్ ని బీట్ చేస్తాడని ముందే తెలిసి గోల్ ని స్టాప్ చేయడానికి రెడీగా ఉండి షూట్ చేయగానే గోల్ ని స్టాప్ చేస్తాడు. ఇక్కడ ఈసగి హియోరీ రిన్ గోల్ ని స్టాప్ చేయడం చూసి స్మైల్ చేసి మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ వాళ్ళ టాప్ పర్ఫార్మెన్స్ తో గేమ్ ఆడడం చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. అప్పుడే కరాసు ఆ బాల్ ని తీసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది, నీ మైండ్ అండ్ బ్రెయిన్ వచ్చి ఇప్పుడు సింక్ లో ఉన్నాయి, నువ్వు ఫైనల్లీ అగ్రెసివ్ గా ఆడడానికి ఎంత టైం పట్టిందా అని చెప్తాడు. ఇక ఈసగి బెస్ట్ ప్లేయింగ్ స్టైల్ ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బ్యాక్ లో ఉన్న చార్లెస్ కి పాస్ చేస్తే అందరూ సిచ్యువేషన్ ని రీడ్ చేస్తూ చార్లెస్ ని మర్చిపోతారు. ఇక అతను పాస్ చేస్తాడా లేదా షూట్ చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటే డిఫెండర్స్ మధ్యలో నుంచి బాల్ ని కిక్ చేస్తాడు. అయితే ఈసీగా వచ్చి చార్లెస్ రిన్ కి పాస్ చేస్తాడని అనుకుంటాడు. బట్ అది వాళ్ళ ఇద్దరి హెడ్ మీద నుంచి షీడో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఈసీగా వచ్చి వాళ్ళు ఐ కాంటాక్ట్ కూడా చేసుకోలేదు. ఎలా చేశారని అనుకుంటే అప్పుడే ముందు మ్యాచ్ లో ఈసీ అండ్ హియోరీ ఎలా అయితే లాస్ట్ గోల్ ని చేశారో ఆ మూమెంట్ ని గుర్తు చేసుకుంటాడు. ఇక షీడో ఆ పాస్ కి రీచ్ అయ్యి తన హెడ్ తో బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఆ గోల్ ని చూసి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడే చార్లెస్ వచ్చి బ్లూలాక్ లో ఫస్ట్ టైం నా పాస్ కి షీడో ఒకటే రియాక్ట్ అయ్యాడని చాలా హ్యాపీగా ఉంటాడు. అప్పుడే లోకి నేను చార్లెస్ ఫుల్ అబిలిటీస్ ని అవేక్నింగ్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేశాను, ఫైనల్లీ ఇప్పుడు జరిగిందని స్మైల్ చేసి చార్లెస్ అంత ఫాస్ట్ గా డెవలప్ అయితే అంత తొందరగా నేను నోవాని సర్పాస్ చేయగలనని అనుకుంటాడు. ఇక్కడ షీడో గోల్ చేయడం చూసి రైచే తన కూల్ ని లాస్ అయిపోతాడు. అప్పుడే ఈసగి ఎవరు వాళ్ళ మూవ్స్ ని ప్రిడిక్ట్ చేయలేరు, పర్ఫెక్ట్ ప్లాన్ తో గేమ్ ఆడినంత మాత్రాన మనం గోల్ చేయలేము, పర్ఫెక్ట్ ప్లాన్ ని మనం ప్రొడ్యూస్ చేస్తే గోల్స్ ని ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చార్లెస్ చాలా డేంజర్ గా ఉన్నాడు. అయితే అతను ఇంకా పర్ఫెక్ట్ గా డెవలప్ కాలేదు. ఇప్పుడే ఇలా ఆడుతున్నాడంటే ఫుల్ గా డెవలప్ అయితే ఎలా ఆడతాడని భయపడిపోయి ఎలాగైనా లీగ్ లో విన్ అవ్వాలని అనుకుంటాడు. ఇక అప్పుడే హియోరీ అండ్ ఈసగి వచ్చి ఒకసారి ఈగో చెప్పిన ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నోవా వచ్చి మీరు ముందు మ్యాచ్
మ్యాచ్ లో లాస్ట్ గోల్ ని చేశారు కదా, దాన్ని సర్పాస్ చేసే గోల్ ని క్రియేట్ చేయండి. ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని మ్యాచ్ లో కంట్రోల్ చేయలేకపోతే మ్యాచ్ ని ఖచ్చితంగా ఓడిపోతాము. కునిగామి నువ్వు షిడోని మార్క్ చేసి తనని ఫ్రీగా మూవ్ చేయొద్దని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ చాలా ఎడ్జ్ లో ఉండడం చూస్తాము. ఇక కైజరు, అలెక్సిస్ అండ్ గ్రిమ్ ముగ్గురు కలిసి పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈసీకి వచ్చి బెస్ట్ గోల్ ని ఎలా క్రియేట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే సడన్ గా ఒకటి రిలీజ్ అవుతాడు. ప్రతి పర్సన్ యొక్క టాప్ పర్ఫార్మెన్స్ వచ్చి థాట్ ప్రాసెస్ అండ్ వాళ్ళ పర్సనల్ స్కోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ టాప్ పర్ఫార్మర్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకుంటే టైప్ 1 లో వచ్చి షిడో లాంటి వాళ్ళు జస్ట్ అతని ఇన్స్టింక్ట్స్ ని మాత్రమే బిలీవ్ చేసి గేమ్ లో ఆడేవాళ్ళు. టైప్ 2 లో వచ్చి నా లాంటి అనలైజ్ అండ్ అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఈసీతో పాటు అదర్స్ ప్లేయర్స్ టాలెంట్ కూడా బయటపడుతుంది. బారో, బాచిరా, నాగి అండ్ టెట్సు వీళ్ళందరూ వచ్చి ఇండివిడ్యువలిస్టిక్ టైప్. అయితే కరాజు, హియోరి, రియో, కైజరు అలాగే నేను వచ్చి హోలిస్టిక్ టైపు. బట్ కునిగామి ఏ టైపు, అలాగే రిన్ ఏ టైప్ ఆఫ్ ప్లేయర్ అని నేను అనలైజ్ చేయాలి. నేను టాప్ పర్ఫార్మెన్స్ కి రీచ్ అవ్వాలంటే గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అదంతా అనలైజ్ చేసి అందరూ ఏ టైప్ ఆఫ్ ఈగో ప్లేయర్స్ తో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇక అలెక్సిస్ దగ్గర ఉన్న బాల్ ని తెచ్చు వచ్చి కిక్ చేస్తే ఆ బాల్ ని హియోరి తీసుకొని ఈసీకి పాస్ చేయాలని అనుకుంటాడు. బట్ అప్పుడే చార్లెస్ సడన్ గా వచ్చి ఆ బాల్ ని తీసుకొని షిడోకి పాస్ చేస్తాడు. కానీ షిడోని బాల్ ని తీసుకొని ఇవ్వకుండా కునిగామి స్టాప్ చేసి తన హెడ్ తో బాల్ ని కిక్ చేస్తే అలెక్సిస్ తీసుకొని క్రిమ్ కి పాస్ చేస్తే క్రిమ్ వచ్చి రైట్ లో ఉన్న కైజర్ కి పాస్ చేస్తాడు. బట్ షిడో ఆ బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తే కునిగామి స్టాప్ చేస్తాడు. అప్పుడు రైచి తన బాడీతో ఆ బాల్ ని టచ్ చేసి తీసుకోవాలని చూస్తాడు. బట్ చార్లెస్ బాల్ ని స్టీల్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చార్లెస్ మూవ్స్ ని చూసి హియోరి అతన్ని ఎలాగోలాగా స్టాప్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్నవి కూడా స్టాప్ చేయలేకపోతే అతన్ని స్టాప్ చేయడం ఇంపాసిబుల్ అయిపోతుంది. నేను ఖచ్చితంగా అతన్ని డిఫీట్ చేస్తానని అనుకుంటాడు. అప్పుడే చార్లెస్ ని డిఫీట్ చేయడానికి ఈసీఈ వస్తే రిన్ ని యూజ్ చేసుకుని ఈసీ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. బట్ అప్పుడే చార్లెస్ ని స్టాప్ చేయడానికి హియోరి వస్తాడు. అయితే చార్లెస్ వచ్చి రైట్ లో ఉన్న షీడోకి క్రాస్ పాస్ చేస్తాడు. ఇక్కడ హియోరి అండ్ ఈసీకి చార్లెస్ క్రాస్ పాస్ ని చూసి అతను మనతో ఆడుకుంటున్నాడు, ఇప్పుడు గ్రౌండ్ అంతా తన కంట్రోల్లో ఉందని షాక్ అయిపోతారు. అప్పుడే ఆ క్రాస్ పాస్ ని సీడో తీసుకోకుండా బ్లాక్ చేసి కునిగామి లెగ్ తో కిక్ చేస్తాడు. అప్పుడు సీడో నువ్వు నన్ను అన్నోయింగ్ చేస్తున్నావని అంటాడు. అప్పుడే ఈసీకి వచ్చి కునిగామి ఎలాంటి ప్లేయర్ అని రిలీజ్ అయ్యి కునిగామితో ముగ్గురం కలిసి ఒక కెమికల్ రియాక్షన్ ని ప్రొడ్యూస్ చేద్దామని చెప్తాడు. వాళ్ళు ట్రిపుల్ కెమికల్ రియాక్షన్ ని క్రియేట్ చేసి గోల్ చేస్తారా లేదా మళ్ళీ అపోనెంట్స్ గోల్ చేస్తారా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.